కర్నూలులో మంత్రి టీజీ భరత్కు చేదు అనుభవం ఎదురైంది. తన పింఛను ఎందుకు తొలగించారని ఓ వృద్ధురాలు మంత్రిని నిలదీసింది. కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు పేరిట మంత్రి భరత్ చేపట్టిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మంచి చేశామని చెప్తున్నారని, కానీ పింఛన్లు ఎందుకు ఆపేస్తున్నారని ఆ వృద్ధురాలు ప్రశ్నించింది. అర్హత ఉన్న పింఛన్ను తొలగించారని గత ప్రభుత్వం అందించిన పింఛన్ బుక్ను చూపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని బాధితురాలికి చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు. మాకెవరు చూస్తలేరు, కొడుకులు పెట్టలేరు, ఎవరు చూస్తలేరు, బిడ్డలు పెట్టలేరు, మాకు బిడ్డలు లేరు. మా బాధలేమో రేపే చేయాలి. ఇరిపోయిన పిచ్చింది కాబట్టి చేయాలి. ఏమినైనా చెప్పినా కూడా మాకు కావాలా పింఛను. అవన్నీ బాధపడదు నేను కాబట్టి నాకే రాని. మాకెవరు చూస్తలేరు, కొడుకులు పెట్టలేరు, ఎవరు చూస్తలేరు, బిడ్డలు పెట్టలేరు, మాకు బిడ్డలు లేరు. మా బాధలేమో